హైడ్రాకు స్వచ్ఛందంగా ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. 830 ఎకరాల చుట్టూ కంచె ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తోంది హైడ్రా సిబ్బంది. హైడ్రాకు ఐలాపూర్ ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ఈ స్థలంలో నిర్మాణాలు, అక్రమాలు జరగకూడదని తీర్పిచ్చారు. 2013 నుంచి రాజకీయ అండదండలతో భూముల కబ్జా చేపట్టారు. దీంతో హైడ్రా రంగంలోకి దిగి మళ్లీ భూములను స్వాధీనం చేసే దిశగా పనిచేస్తోంది. హైడ్రా చేపడుతున్న 830 ఎకరాల స్వాధీనం చేసుకునే దిశగా అయితే హైడ్రా చేపడుతోంది. హైడ్రాకు స్వచ్ఛందంగా ప్రజలు మద్దతు తెలిపారు. 2013 నుంచి రాజకీయ అండదండలతో భూములు కబ్జా జరుగుతుండగా హైడ్రా రంగంలోకి దిగి వాటిని స్వాధీనం చేసుకోబోతోంది. పేదవారి ఇళ్లను కూల్చడం లేదంటూ హైడ్రా తెలిపింది. హైడ్రాకు ఐలాపూర్ ప్రజలు పూర్తి మద్దతు తెలుపుతున్నారు. ఖాళీ స్థలాన్ని మాత్రమే స్వాధీనం చేసుకుంటున్నామంటూ కూడా హైడ్రా తెలుపుతోంది. 830 ఎకరాలను హైడ్రా స్వాధీనం చేసుకుంటుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సంగారెడ్డి జిల్లా అమినాపూర్ మండలం ఐలాపూర్ తండాలో సుమారు 1265 ఎకరాల భూమి సర్వే నెంబరు 120 భూమిపై సుదీర్ఘంగా భూ వివాదం కొనసాగుతుంది. హైదరాబాద్ నగరంలో గల పటాన్ చెరువు నియోజకవర్గం పరిధిలో ఐలాపూర్ తండాలో హైడ్రా కూల్చివేతలకు రంగం సిద్ధం కూల్చివేస్తున్నారు. ఐలాపూర్ తండాలో సుమారు 1000 పైగా కుటుంబాలు ఉన్నారు. హైడ్రా సిబ్బంది, పోలీసు అధికారులు భారీగా మోహరించి నేపథ్యంతో ఏమి జరుగుతుందని భయాందోళనతో స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు, ప్రభుత్వం మధ్య ఈ భూములు యజమానిపై వివాదము నడుస్తుంది. కోర్టు కేసుల్లో ఉన్న భూములను ఆక్రమిస్తున్నారని, అక్రమంగా కూల్చివేతలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రైతులు నిరసన తెలుపుతున్నారు.
ఐలాపూర్ భూ వివాదం ముఖ్యాంశాలు సంబంధించిన వివాదంతో 1265 ఎకరాల వివాదాస్పద భూమిలో రైతులు తమ హక్కులు ఉన్నాయని వాదిస్తుండగా అది ప్రభుత్వ భూమి అని అధికారులు చెప్తున్నారు. కోర్టు కేసులు ఈ భూమికి సంబంధించిన కోర్టులో కేసులు నడుస్తున్నాయని, తుది తీర్పు వచ్చే వరకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకూడదని రైతులు ప్రజా సంఘాలు కోరుతున్నారు. రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలు అంటూ కూల్చివేతల కోసం రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో స్థానికులు భయాందోళనలతో తండా ప్రాంతం మొత్తం తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అయితే శ్రీనివాస్, మరి కూల్చివేతలు చేపట్టే ముందు బాధితులకి హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారా? వాళ్ళకు ఏం నోటీసులు ఇవ్వలేదు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ ఫర్ ద అప్డేట్.